డైరెక్ట్ కిడ్స్తోనే ఏరేటెడ్ కంటెంట్ చేపిస్తుంది. కాస్త మీరు కూడా చూడండి. ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్న వాళ్ళలోని టాలెంట్ చూడాలా, చిన్నపిల్లల్లోని ఇన్నోసెన్స్ చూడాలా, లేకపోతే స్లట్టి స్టెప్స్ వేస్తున్న ఉమెన్ చూడాలా? చిన్నపిల్లలు ఎలా చేస్తుంటే నాకైతే కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది. ఈ మ్యాటర్ని సిరివెన్నెల గారు చాలా బాగా చెప్పారు. ఒకసారి మీరు కూడా వినండి. మీ గుండెలు మీరు చేసుకు చెప్పండి, ఆ అమ్మాయి వైపు మీ కళ్ళు మగాడి కళ్ళలో వెళ్ళాయా, తండ్రి కళ్ళలో వెళ్ళాయా? అది చాలా తీవ్రమైన మాట నాకు తెలుసు. కానీ 10 మంది మధ్యలో అట్లాంటి ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి కల్చర్ తల్లిదండ్రులది. ఇందులో మా పిల్లలు ఏదో ఎదిగిపోతున్నారు, సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు కానక్కర్లేదమ్మా, ఎవ్వరూ సెలబ్రిటీలు కానక్కర్లేదు, మహానుభావులు కానక్కర్లేదు. మీ వైయక్తికమైన జీవితం మా 100 ఏళ్ల జీవితంలో నేను మనిషిగా బతికేను, సగర్వంగా హాయిగా నిద్రపోగలిగిన ఒక్క క్షణం కోసమైనా బతకండి చాలు. మీ పాపని మేము ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారు? మీ పాపని, ఆడపిల్ల అనగానే నాకు అమ్మ కనిపిస్తుంది, పొత్తిలలో పాపాయి కనిపిస్తుంది, పరికిణీ జాకెట్ అనుకుంటున్న కుందేళ్ళటి పాప కనిపిస్తుంది. ఒక పాపాయిని అంత పాపంగా పెంచడం ఈ దేశానికి శోభనివ్వదలే.